డ్రగ్స్ స్మగ్లింగ్ మరియు వినియోగం చేస్తూ పట్టుబడటం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ బడా డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 3 ప్రభుత్వ ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. కేరళలోని కోజికోడ్ జిల్లా పెరంబ్రా బ్లాక్ రిసార్ట్ సెంటర్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న కేసీ కీర్తన, కె కావ్య, విపి నిష్మా అని 3 ఉపాధ్యాయులు అరెస్ట్ అయ్యారు. వీరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో చేతులు కలిపి ఆర్థిక మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్ల నుండి డబ్బులను వీరి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల ద్వారా స్వీకరించేవారు. ఈ ఉపాధ్యాయులు కేవలం డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా తాము కూడా రెగ్యులర్ గా సింథటిక్ డ్రగ్స్ వాడేవారని, డ్రగ్ పార్టీలు కూడా చేసుకునేవారని పోలీసుల విచారణలో తేలింది. నెలకు కేవలం 12,000 రూపాయల జీతం వచ్చే ఈ టీచర్లు లగ్జరీ కార్లను వాడుతూ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడపడం వల్ల తోటి సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరైన కీర్తన అనే టీచర్ గతంలో కేరళ ప్రభుత్వం విద్యార్థుల కోసం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. జుంబా సెషన్స్ కూడా నిర్వహించారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే డ్రగ్స్ దందాలో ఉండటం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. వీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా కస్టమర్లను పట్టుకుని క్యూఆర్ కోడ్ల ద్వారా లక్షల రూపాయల లావాదేవీలు జరిపినట్లు తేలింది. ఈ కేసు వెలుగులోకి రాగానే కేరళ విద్యాశాఖ 3 ఉపాధ్యాయులను విధుల్లోంచి తక్షణమే తొలగించింది. కోజికోడ్ రూరల్ పోలీసులు ఆపరేషన్ తుఫాన్ పేరుతో ఈ యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ చేపట్టారు. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న మరికొందరు డెలివరీ ఏజెంట్లను కూడా సిట్ గుర్తించింది. విద్యారంగంలోకి ఇలా డ్రగ్ మాఫియా చొరబడ్డంపై కేరళ ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.